వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడు, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. ఇక్కడ రెండు విషయాలు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల ఎదుట పంచుకుంటామన్నాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? 11 మంది ఉన్నారు. 11 మందితో పంచుకుంటూ ఏమన్నారంటే, ఒక రొట్టెను చూపించి ఇది నా శరీరము అన్నారు. ద్రాక్ష రసమున్న ఒక పాత్రను చూపించి ఇది నా రక్తము అన్నారు. ఎందుకు ఈ శరీరము, ఎందుకు ఈ రక్తం అంటే అక్కడే చెప్పారు ఆయన. ఏమని? అమ్మా, శరీరము మీరు తినుడి అన్నాడు, మీరు తినుడి అన్నాడు. రక్తము అయితే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తూ ఈ విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చూద్దాం. ఇక్కడ ప్రభువు నాకు చూపించాడు. ఆ బల్ల ఇచ్చినప్పుడు నేను లేను. అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. ఎందుకని? అప్పుడు అతని శిష్యుల్లో లేడు. జాగ్రత్తగా గమనించాలి. నాకు చూపించాడు, నేను మీకు చెప్తున్నాను అన్నాడు. చదవండి. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. అక్కడ జ్ఞాపకం చేసుకునే మాట మత్తయి సువార్తలో ఉందా? మరి వాళ్ళకి చెప్పలేదు మీరు జ్ఞాపకం చేసుకోండి అని. పౌలు గారికి చెప్పాడు. తర్వాత మాట చదవండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం. మళ్ళీ జ్ఞాపకం చేసుకోమన్నా. ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అప్పుడు మేమైతే లేము, మేమైతే చూడలేదు, మాకైతే తెలియదు. కానీ అక్కడ జరిగిన సంఘటన, వారితో మాట్లాడిన సంభాషణ ఉన్నది ఉన్నట్టుగా చూపించి వినిపించాడు. అంటే ఒక దర్శనం అతనికి వచ్చింది. దర్శనం చూపించిన చివరిలో ఏమన్నాడంటే, జ్ఞాపకం ఉంచుకో. మరలా రక్తం గురించి చెప్పి మళ్ళీ ఏమన్నాడంటే, జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. బాగుంది, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు జ్ఞాపకం ఉందిగా మనకి, మరి బలలోకి ఎందుకు మళ్ళీ? మళ్ళీ ప్రతి ఆదివారం బల్ల పెట్టి అంటే మనం మొన్న ఎండిపోతాం, అక్కడికి వెళ్ళిపోతాం. వెంటనే ఏంటంటే ఆదివారమున రొట్టె, కంటద వాక్యాలు నాకు వద్దు. కంటద వాక్యాలు అది సండే స్కూల్. జ్ఞాపకం ఉంచుకుంటే చాలు అన్నాడు కదా. మరి జ్ఞాపకం ఉంచుకుంటే చాలు అంటే మళ్ళీ మీరు ఎందుకు చేస్తున్నారు ఈ మాట? మళ్ళీ ఎందుకు మొదలుపెట్టారు ఈ పని? పౌలు చేశాడు కూడా మేము చేస్తున్నామా? కాపీ పేస్టా? చదువుదాం, కొంచెం ముందుకెళ్దామమ్మా. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనే త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు పర్యంతము ఆయన మరణమును ప్రచురించు. మొట్టమొదట ఈ పని మొదలుపెట్టగానే ఆయన మళ్ళీ వస్తాడు, ఆయన మళ్ళీ వస్తాడు అనేది మొదలు గుర్తుపెట్టుకో. అది మళ్ళీ వస్తాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిను. ఏంటి అయోగ్యం అంటే ఇక్కడ రొట్టె తినడానికి యోగ్యత ఏంటండి? మీరు మొక్కలు ఇస్తున్నారు, మొత్తం ఇచ్చినా తింటా నేనైతే. గ్లాస్ పట్టుకొని వెళ్తా ఉంటే ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం తాగేసింది. అయ్యో అమ్మా ఏంటి మొత్తం తాగేమంటే, మీ పాపాలకు సుక్క సరిపోయిద్దేమో, నా పాపాలకు సరిపోదు.
జ్ఞాపకం ఉంచుకుంటే సరిపోద్ది అని అంటే మరలా బల్ల తీసుకొస్తారు, మళ్ళా రొట్టె తీసుకొస్తారు, మళ్ళా ద్రాక్ష రసం తీసుకొస్తారు, మళ్ళీ ఆయన చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేస్తారు. అదే ఆ మాటలు ఆయన జ్ఞాపకం చేసుకునేది. మరి ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి? చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఈ దినం ప్రభు మరి మీతో ఏం మాట్లాడుతున్నాడో చాలా గమనించాలి, చాలా గమనించాలి. ఒక్క మాట జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 26:26లో మనకి చెప్పినప్పుడు ప్రభు ఏం చెప్పినాడంటే, ఇది నా శరీరము అన్నాడు, ఇది నా రక్తము అన్నాడు. ఎప్పటి వరకు ఉన్నాయి ఆ రెండు? ఆయన శరీరము ఆ దినము అనగా ఆ యొక్క మరి గురువారం రాత్రి చెప్పుకుంటాడు, శుక్రవారం సిలువలో మరణించి ఉంటాడు. శుక్రవారం సాయంత్రం వరకు ఆ శరీరం ఉందా? సమాధి. రక్తం ఉందా? ఉలికించారు, ఎండిపోయింది, ఇంకిపోయింది, ఏదన్నా అయింది. మరి ఇప్పుడు లేదు కదమ్మా. మరి లేని దానికి మన రెప్లికా మనం ఎందుకు చేయాలి? జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ఇవాళ చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. లూకాసు సువార్త 24వ అధ్యాయము 3వ వచనంలో ఒక సంగతి రాయబడి, ప్రభువైన యేసు దేహము వారికి మళ్ళా చదువు, తప్పు చదివా. ప్రభువైన యేసు దేహము కలిపి చదవాలా, విడగొడితే తప్పు అవుద్ది. చదువు, ఇప్పుడు చదువు. ప్రభువైన యేసు దేహము యేసు దేహము వారికి కనబడలేదు. వాడికి కనబడలేదు. ఇక లేదు, ఇక శరీరము లేదు, రక్తము లేదు. మరి ఇప్పుడు ఏంటి? జ్ఞాపకం పెట్టుకుంటే చాలు కదా. లేదు కదా, అవునా కాదా? ఈ 24:3 వచనం తప్ప రైటా? మనం ఎవరో జడ్జ్ చేయటానికి? ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. మరి ఇప్పుడు బల్ల మీద ఉన్నది ఏంటి? చాలా తీవ్రంగా ఉన్నాయి వాళ్ళు. నేను ఈ విషయంలో ఎందుకు తీవ్రంగా ఉన్నానంటే, మనకు ఆచారం అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఇది తీసుకుంటే నేనేదో గొప్పనైపోతా, మారిపోతా, పరిశుద్ధునైపోతా, రూపాంతరం చెందుతా, ప్రభు రంగని నేను ఎత్తబడతా. భ్రమలో ఉన్నాం మనం, భ్రమలో ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని సంఘమునకు ఆయనను శిరస్సుగా నియమించను. అక్కడ ఆగాలి. ఆ సంఘము ఆయన శరీరం. ఇప్పుడు శరీరం ఏమై ఉన్నది? సంఘమై ఉన్నది. ఇప్పుడు ఆయన శరీరం ఏమై ఉన్నది? ఇంకా శరీరంగా లేదు. ఇప్పుడు దాకా ఇంకా శరీరంగానే ఉందని భ్రమలో ఉంటున్నాము, ఊహలో ఉంటున్నాము. ఇక్కడ ఎఫెసీ పత్రిక రాసుకున్న పౌలు గారు అంటున్నాడు, ఇప్పుడు ఆయన శరీరము సంఘము అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సంఘములో భాగం తీసుకుంటున్నాం. దేనిలోమా? రొట్టెలో కాదు, సంఘములో మన వాటా, సంఘములో మన భాగం. అమ్మ, మరి ఈ మందిరాన్ని మేము అమ్మేయాలనుకుంటున్నాము, ఈ మూసేయాలనుకుంటున్నామంటే మేమందరం వేసిన కానుకలతో కట్టిందే కాబట్టి మాకు వచ్చే డబ్బులు మాకు ఇవ్వమంటారా లేదా అనరా? నేనైతే అంటా. కొందరు అనుకుంటారు పోనీ పోతే పోయింది లేదు. నేను అనుకోను, ఎందుకంటే డబ్బులు అంటే నాకు చేతి కాదు. సంఘములో భాగము భుజిస్తున్నావు. ఇప్పుడు మొట్టమొదటి మాట. రెండో సంగతి కూడా చూసుకున్నాక ముందుకెళ్దాం. చూడండి 25వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 11:25 వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన. ఈ రక్తం ఏమైంది? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో ఈ రక్తం ఏమైందో చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన
తన సంఘమును ఆగాలి నువ్వు స్పీడ్గా వెళ్ళకూడదు. ఆ స్వరక్తం ఇచ్చేసినాడు సంఘాన్ని. ఆ రక్తం బదులు సంఘమే మిగిలింది, శరీరం బదులు. ఇప్పుడు ఏం పరీక్షించుకుందాము? సంఘంలో నీ కథ ఎట్లుందో చెప్పు, సంఘంలో నీ జీవితం ఎట్లుందో చెప్పు. నువ్వేమనుకుంటున్నావు అంటే అయ్యా ఈ వారం రోజులు ఏం చేసిందో నీకు తెలుసు, క్షమించు. అంత లేదు కాదు అంటే ప్రభా నేను పాపిని ఒప్పుకున్నా, అది కాదు. ఇప్పుడు ఆ రక్తం లేదు, రక్తం ఇచ్చి ఏం చేసినాడమ్మా? కొనుక్కున్నాడు. నీకు డబ్బులు ఇస్తా, ఒక వస్తువు కొనుక్కురమ్మంటే మళ్ళీ వచ్చినాక నీకు ఇచ్చిన డబ్బులు ఏమి అంటే అవి అక్కడ ఇచ్చేసావు కదా. అంత కాదండి నీకు ఒక కాగితం ఇస్తాడు రసీదు అని. రక్తం ఇచ్చేసినాడు, ఏం కొన్నాడు? సంఘాన్ని. ఇప్పుడు శరీరం అంటే, రక్తం అంటే ఇప్పుడు ఏం పరీక్షించుకోవాలా? సంఘములో నా భాగం ఎంతున్నాను, నేను ఎందుకు తీసుకుంటున్నాను, ఏంటి నా బాధ్యత, ఏంటి నా రెస్పాన్సిబిలిటీ, ఏంటి నా వాటా ఎంత? జాగ్రత్తగా గమనించాలి. అదేంటండి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేను ఉద్యోగం చేస్తున్నా, మన ఇద్దరం సంపాదిస్తున్నావు, సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నువ్వు గిన్నెలు కడగాల, నేను వంట చేయాలి ఈ రోజుల్లో కదా. మంచి మాట అది. అలాగే ఇంట్లో బాధ్యత గుర్తొస్తుంది. నువ్వు సంఘంలోకి వచ్చినాక ఎలా ఉంటావు? జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడు. ఏమన్నాడు? ఏం జ్ఞాపకం వస్తుందమ్మా? నీకేం జ్ఞాపకం వస్తుంది చెప్పు. ఒక్కసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో మనకి ఎవరు జ్ఞాపకం చేయాలా? చదవండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున సమస్తమును మీకు బోధించి, అది ఎవరు జ్ఞాపకం చేయాలా? నువ్వు జ్ఞాపకం చేసుకోవటము, నీ మెమరీసు, నీ నాలెడ్జి, నీ నోటింగు, నీ నోట్స్ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏం జ్ఞాపకం చేశాడో అది ఒప్పుకో. ఇప్పుడు అది ఒప్పుకో. కనుక ఇంకా మనము ప్రభు శరీరం ఇక్కడే ఉంది, ప్రభు రక్తం ఇక్కడే ఉంది, మీరు కాదు ఇది ధ్యానించే ఒక క్షణం వెనక వరకు నేను అలాగే ఉన్నాను. ఇట్ టుక్ మీ అబౌట్ 3 days టు ప్రిపేర్ దిస్ మెసేజ్. ఎందుకు ఈ శరీరం, ఎందుకు ఈ రక్తం ఏమైనది అంటే ఇప్పుడు అంటున్నాడు జ్ఞాపకాలుగా మిగిలింది అంటున్నాడు కొరింథీ సంఘంలో. అది జ్ఞాపకంగానే మిగిలింది. మళ్ళీ తీసుకొచ్చిన శరీరాన్ని, మళ్ళీ తీసుకొచ్చిన రక్తం ఏడుంది? అమ్మేసి కదా, రక్తం ఇచ్చే కదా సంఘానికి కొన్నా. ఇంకా ఉంటుందమ్మా. సంఘములో ఏం పరీక్షించుకోవాలి? నీ వ్యక్తిగత పరీక్ష అక్కర్లే. ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకున్నాను. ఇలా అనగానే ఏమనుకుంటానంటే నన్ను నేను పరీక్షించుకుంటా అనుకుంటా. కాదు. మొట్టమొదట సంఘములో మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం ప్రకారం పరీక్షించుకోవాలి. కావున బలిపీఠమునొద్ద అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైననో కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా. చూసారా, జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ. ఎక్కడ? బలిపీఠం దగ్గరకు వచ్చాము. ఇది బలిపీఠం. ఈ బలిపీఠం దగ్గరకు వచ్చినాక నీకు ఏం జ్ఞాపకం రావాలా? సంఘంలో నేను అందరితో సమాధానంగా ఉన్నానా? సంఘంలో నేను అందరితో ప్రేమ కలిగి నడుచుకుంటున్నానా? అమ్మ మీరు కొద్దిగా ముందుకు వచ్చి కూర్చోండి, మీరు కొద్దిగా ముందుకు వచ్చి కూర్చోండి, ఇంకా మీరు ముందుకు రండి అని జరిపాడట ఒక ఆయన, కొత్త ఆయన వచ్చి. తీరా వచ్చేసరికి వాళ్ళిద్దరికి పడదు, వాళ్ళని తెచ్చి పక్కన పెట్టాడు. మరి నాకేం తెలుసు, కొత్తవాడిని కదా నేను. తీరా వచ్చిన తర్వాత ఏం మొదలెట్టింది ఆరాధన. పంది లాంటి వాడిని అయ్యా అంది. అవును ప్రభు అంటుంది. కుక్క లాంటి వాడిని అయ్యా అంది. అవును ప్రభు అన్నది. కళ్ళు తెరిచి చూసింది, పక్కన ఏమొచ్చిందా? బల్ల విరుస్తూ ఉందాం అనుకున్నాగానే ఐతు కింద పడితే ఆపేసి కిందకి పరిగెత్తారు. మరి వాళ్ళిద్దరు లేస్తే ఏమై ఉంటుంది ఆరాధన కదమ్మా?
బలిపీఠం దగ్గరకు వస్తున్నావు ఇప్పుడు నువ్వు. ఇప్పుడు రెండో పేరు ఏంటంటే ఈ బల్ల మీద ఉన్నది బలిపీఠం. ఆయన శరీరము, సంఘము, ఆయన రక్తము, దాని కొరకు చెల్లించబడిన క్రయధనం. ఇప్పుడు ఆ రెండు లేవు ఇక్కడ. ఆ రెండు దాని మీద పెట్టుకున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఏమంటాడంటే, మందస్సములో మన్నా గల పాత్ర ఉంది, చిగిరించిన అహరోను కర్ర ఉంది అన్నాడు. వాటికి సాదృశ్యంగా ఉంచబడిన బలిపీఠం ఇక్కడ ఉన్నది. దాని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అందరితో సమాధానం ఉన్నవా? ఒక్కసారి ప్రశ్నించుకోకుండా, పరీక్షించుకోకుండా నువ్వు బలలో పాల్గొంటే బలిపీఠం మీద నిప్పులు, ప్రభు అనుమతించిన నిప్పులు పట్టుకొని, వాళ్ళేమి వట్టి వాళ్ళు కాదు, యాజకులు, అహరోను కుమారులు. ఫస్ట్ వాళ్ళే అభిషేకించబడింది. అహరోనును అతని కుమారులను అభిషేకించుము అని దేవుడైన యెహోవా మోషేతో చెప్పాడు. వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు కాదు, లేకపోతే ఎవరిదో ఒక మత్తయ్య గారితో, మార్క్ గారితో వర్తమానం వీళ్ళు మారు మనసు పొందినోడు కాదు. వాళ్ళు కాల్చబడ్డారు. జాగ్రత్త. మొదటి పరీక్ష బలిపీఠం దగ్గర. చదవండి, ఆ మాట పూర్తి చేయండి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనదని కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చునా. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి నువ్వు సాయంత్రం లోపుగా నీకు ఎక్కడన్నా సమాధానం ఉంటే సమాధాన పడు. ఇలా బలలో కూడా పాల్గొను. అక్కడ వదిలేసేయి, బలిపీఠం దగ్గర వదిలేసేదాన్ని. నేను బలలో పాల్గొంటే తర్వాత చూసుకుంటా కాదు. అనర్హతగా తీసుకున్నట్టు కదా, అయోగ్యముగా తీసుకోకూడదు అన్నాడు. వాళ్ళకి తీర్పు ఉంటుంది అన్నాడు. అందుకొరకు ఏమంటాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనములో ఒక తీర్మానం చేసుకోవాలి. పరీక్షించుకున్నట్టయితే నువ్వు నిజంగానే సమస్తమైన ద్వేషమును, పాపము, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ప్రభా, నేను ఇప్పుడే వదిలిపెడుతున్నా. ఈ బలిపీఠం దగ్గర నీ పరీక్ష. నువ్వు సమాధానంగా ఎంతమందితో ఉన్నావు, ప్రేమగా ఎంతమందితో ఉన్నావు. పలానా వారు విమర్శించినారని తెలిసింది, పలానా వారు నా గురించి బ్యాడ్గా చెప్పినారని తెలిసింది. వారి మనసులో ఉన్న మాట వారు మాట్లాడారు. ప్రభువే సమాధాన పరుస్తులే అనుకోగలమా? అనుకోవట్లేదు అంటే అయోగ్యంగా బలలో వారు. రెండవ సంగతి ఏం చెప్పినాడంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తునని చెప్పాను. అందుకు యేసు బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే గాని నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చాలు. ఇక్కడ ఒక మాట ఉన్నది, ముఖ్యమైన మాట. ఈ సంఘం ఎవరు కట్టారు? ఎవరితో కట్టించాడు? పేతురుతో అన్నాడు. ఏమన్నాడు చెప్పండి. ఏ బండ అది? పేతురు కాదా? పేతురు అనే బండ కాదా? క్రీస్తు అనే బండ ఎక్కడుంది? ఏమనుంది? తమ్మును వెంబడించిన బండలోని త్రాగిరి. ఇది వెంబడించిన బండ కాదుగా మరి. ఇది యాకోబు అభిషేకించిన బండ, నీళ్లు త్రాగించిన బండ, గిద్యోను దాక్కున్న బండ, అది వెంబడించిన బండ. ఈ బండ కాదు. మీరు ఆ వచనం పట్టుకొచ్చి ఇక్కడ చెప్పేస్తారు. నాకు తెలుసు. ఇట్లాగా కట్టద వాక్యాలు అలవాటైంది మనకి. ధ్యానం అనేది లేదు అసలు. ఆ బండ క్రీస్తే వెంటనే చెప్పేస్తారు ఈ మాట. ఏ బండ క్రీస్తు? అక్కడ ఏమనుంది? చక్కగా రాయబడి ఉంది చూడండి. అక్కడ తమ్మును వెంబడించిన బండలోని త్రాగిరి, ఆ బండ
తీస్తే మరి వెంబడించిన బండ ఇది. మరి పేతురు అనే బండ మీద కట్టాడా, క్రీస్తు అనే బండ మీదనే కట్టి ఉంటాడా? దీని మీద చాలా వివాదాలు ఉన్నాయి. దాని కొరకు క్యాథలిక్స్ ఏమంటారంటే పేతురే ఆ బండ అంటారు. పేతురే ఆ బండ అంటారు. కానీ పేతురు గారే ఏమన్నాడంటే ఒకసారి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఆయన దానికి కరెక్ట్ జవాబు చెప్పాడు. మనుష్యుల చేత విసర్జింపబడినను, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయను అది వెళ్ళకూడదు ముందుకి. సజీవుడైన రాయగు ప్రభువు. ఎవరి రాయి? దీని ఆధారం చేసుకొని ప్రభు అనాలి, ప్రభువే రాయి అనాలి. ఇప్పుడు పేతురు మనకి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేశాడు. ఇప్పుడు మనం ఆ బండ క్రీస్తే ఓ ఎంటబడతాం, అది కాదు. దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఆన్సర్. పేతురు స్పష్టంగా చెప్తున్నాడు ఏమని. ఇప్పుడు చదవండి. ఎవరు విసర్జించబడింది? యెషయా గారు రాశాడు కదమ్మా 53వ అధ్యాయంలో. ఆయన విసర్జించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. అయినప్పటికీ దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువు. మన ప్రభువు సజీవమైన రాయి. వెళ్ళాలి, ముందుకెళ్ళాలి. ఇంకా సజీవమైన రాయగు ప్రభువునకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన పరిశుద్ధ యాజకులుగా అది చూసారా? ఇప్పుడు ఎన్ని రాళ్ళు ఉన్నాయి ఇక్కడ? ప్రభు ఒక రాయి, మనందరం కూడా ఆత్మ మందిరానికి కట్టబడుచున్న రాళ్ళు. అవునా? ఆ బండ క్రీస్తు అనుకోవద్దు. ఈసారి గుర్తుపెట్టుకోండి. మీరు అది కంట పెట్టేశారా బాగా. నేను కూడా చాలా కాలం అనుకున్నా. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, అసలు ఎందుకు పేతురే ఎందుకు కాకూడదని. అని పేతురే చెప్పేశాడు ఈ మాట. పేతురే చెప్పేశాడు ఈ మాట. చెప్పి అన్నాడు మనము కూడా రాళ్ళే. ఇప్పుడు ఆలోచించాలి. మనము ఆ నిర్మాణములో, ఆత్మ మందిర నిర్మాణములో మన రాళ్ళుగా ఉన్నామా? ఒక రాయిని ఒక గోడలో పెట్టినప్పుడు దానికి చుట్టూ ఉన్న రాళ్ల మధ్యలో అది ఒదిగి ఉండాల్సిందే కదా. అది ప్రక్కగా జరిగితే ఆ గోడ ఒరిగిపోతుంది, అది ప్రక్క జరిగితే ఆ గోడ వంకరపోతుంది, అది ప్రక్క జరిగితే ఆ గోడ ఎక్కువ కాలం నిలవదు. ఎలాంటి రాయిగా ఉన్నావు పరీక్షించుకోవాలి. అది పరీక్షించుకోకుండా ఈ వారం రోజుల్లో నేను ఏమేం చేసినా అన్నీ ఆమెన్ అంటే కాదు. అది పరీక్షించుకోవడం కాదు. అది కాదు. ఆ తర్వాత ఏమన్నారంటే ఆయన ప్రచురించాలి అన్నాడు. ఏంటది? ప్రచురించాలి అన్నాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే పర్యంతం ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రచురిస్తున్నామా మనం? ప్రచురిస్తున్నామా? ప్రచురించడం అంటే ఏంటయ్యా? ఓపెన్ ఎయిరా, లేకుంటే జీసస్ ఈజ్ మై లార్డ్ అని ఒకటి మ్యాగ్నెటిక్ పెట్టుకొని తిరగడమా? లేకుంటే కారులో ఫ్రంట్ మిర్రర్కి సిలువేస్తారు చాలామంది. ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్. ఎంత బ్యాడ్ అది. దేవుని అట్టనా ప్రచురించేది? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా, మరి బండి మీద పేరు వాక్యం రాస్తాడు, పెద్ద భక్తుడని జనానికి షో. అది కాదు. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనం చూస్తే దాని మర్మం మనం బయటపడతాం. తీతుకు 2:13 మహాదేవుడును మనకు రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క
మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములోని ఆ, సత్బుద్ధితోను ఆ, నీతితోను ఆ, భక్తితోను ఆ. బ్రతుకుచుండవలెనని ఏమేమిటమ్మాయి? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ ఈ లోకంలో నువ్వు బ్రతుకు, అది ప్రచురించటం. ఈ లోకంలో నీ బతుకు బయటికి పోయినాక నీ బ్రతుకు ఎట్లుంటుందో చూసుకో. నీ బ్రతుకు బయట సరిగ్గా లేకపోతే అది ప్రచురించడం కాదు, అది దేవుని ప్రకటించడం కాదు, దేవుని చూపించడం కాదు. బయట ప్రచురించడం అంటే ఏంటి? ప్లకార్డ్స్ పట్టుకొని తిరగటమా? ఓపెన్ ఎయిర్ చేస్తేనా? లేకపోతే బైబిల్ పట్టుకొని అందరూ చూసేటట్టు తిరుగుతుంటేనా? కాదమ్మా, కాదు. నేను మొట్టమొదటిసారి ఏలూరు పరిచర్యకి వెళ్ళాను. పరిచర్య ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు బస్సు ఎక్కినాక ఒక తమ్ముడు వచ్చాడు నాకు. నువ్వు ఎబ్రోన్ నుంచే వచ్చావా అన్నాడు. అవును తమ్ముడు, డౌట్ ఏంటి అన్నా. మరి నువ్వు షోల్డర్ బ్యాగ్ వేసుకురాలేదు ఏంటది? షోల్డర్ బ్యాగ్ వేసుకురాలేదు ఏంటి? అప్పుడు ఒక లెదర్ బ్యాగ్ ఉండేది నాకు. రకరకాల బ్యాగులు వాడుతుంటాను నేను, ఒకటనిగా. కనబడాలా పెళ్ళికి ఇన్వైట్ చేస్తే ఆ పెళ్ళికి పోయి భోజనాలు చేయమని ఆడ బ్యాగ్ వేసుకొని తిరుగుతుంటాడు. ఓ ఎబ్రోన్ సాగు వచ్చిండ. అది కాదు ప్రచురించటం, అది కాదు. నీ బ్రతుకు ప్రజలకు చూపించాలా, నీ బ్రతుకులో క్రీస్తుని చూపించాలా. ఎక్కడమ్మా? ఎక్కడ చూపించాలా? లోకములో. అలాగున్నావా? పరీక్షించుకో. నేను కూడా ప్రచురిస్తున్నా, నేను కూడా అందరికీ యేసుప్రభు నమ్ముకొని చెప్తున్నా. దే ఆర్ స్టోరీస్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం అన్నాడు. ఒక పరీక్ష చెప్పినాడు. ఏంటంటే మీ విశ్వాసాన్ని ఒకసారి పరీక్ష పెట్టండి. చదవండి 13:5. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొని మిమ్మును మీరే పరీక్షించుకొని మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా? క్రీస్తు నీలో ఉన్నాడని ఎరగనప్పుడు నీ విశ్వాసం ఏంటి? ఏమని విశ్వాసం కావాలన్నాడు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. మరి నమ్మకం పెట్టుకున్నాక మళ్ళీ డౌట్తో ఎందుకు ప్రేయర్ చేస్తావు రిపీట్గా? మళ్ళీ ఏం చేస్తావు నువ్వు? ఇంకొకటి కూడా చెప్తావు, నువ్వు కూడా ప్రార్థన చేయి. అలా సంఘంలో అనౌన్స్మెంట్ చేయండి, మా కొరకు ప్రార్థన అందరూ చేయండి. నీ ప్రార్థన ఏమవుతుందమ్మా? అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మకం కదా. ప్రార్థన చేసేటప్పుడు కొన్ని విషయాల్లో తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే, ప్రభా నువ్వు ఇది అనుగ్రహిస్తున్నావని నీకు స్తుతులు చెల్లిస్తాను. ఇది నువ్వు నాకు ఇచ్చే సమర్థత కలిగిన దేవుడు, అందుకే నిన్ను వందనాలు చెల్లిస్తాను. ఈయన అంటాం కాదు. నువ్వు ఇస్తావయ్యా, నువ్వు ఇస్తావు. నీవే క్రీస్తు అయితే నేను కూడా నీళ్ళ మీద నడవాలా అన్నాడు. అదేంటి అసలు నా జీవితంలో నేను ఎన్నడూ ధోనిలో తిరగటం, వలలు వేయటం, సముద్రంలో తిరగటం బాగా నాకు అనుభవం ఉంది. కానీ నేను ఎప్పుడు నడవలేదంటే, లేదు నువ్వు నడువు అన్నాడు, నడిచేశాడు కదమ్మా. కనుక మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. మరొక సంగతి ఏంటంటే, ఈ పరీక్షించుకున్నప్పుడు 31వ వచనం, అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల. మనల్ని మనం ఎలాగ విమర్శించుకోవాలా? ఏమని విమర్శించుకోవాలంటే, యోహాను మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక. కానీ మనం అప్పుడప్పుడు ఏమంటాం అంటే, మొదటి యోహాను రాసిన పత్రిక అంటాం. మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను ఎక్కడ ఉన్నారు? లేరుగా. ఉన్నారా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక క్షమించి చెయ్యి. ఒప్పుకుంటే మంచిది. ఏంటది?
పాపాన్ని ఒప్పుకోవాలి. సరిపోద్దా? అయిపోద్దా? సామెతల గ్రంథకర్త ఎవరంటే ఒప్పుకుంటే అయిపోద్ది అన్నాడు. 28వ అధ్యాయము 13వ వచనంలో నీ ఒప్పుదల అయిపోదు బాబు అన్నాడు. ఒప్పుకొని అది చదవండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఒప్పుకొని విడిచిపెట్టాయా? ఎప్పుడు ఒప్పుకునే పనేనా? ఎప్పుడు ఒప్పుకోవటమే కదా. రక్షణ పొంది ఎంతకాలం అయింది? నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయిందా? 10 జనవరి 31 ఒప్పుకున్నావు, డిసెంబర్ 31 ఒప్పుకోలే. ఇప్పుడు 10 సార్లు ఒప్పుకున్నాం. మరి విడిచిపెట్టినవన్నీ అందులో 10 సార్లు ఒప్పుకొని విడిచిపెట్టినవన్నీ ఒకసారి ఇంటికి వెళ్ళి నాకు పేపర్ మీద రాసుకోవాలి. నేను ఈ విషయాన్ని విడిచిపెట్టగలుగుతున్నా, ఇది విడిచిపెట్టాలని నేను తీర్మానం చేసుకుంటున్నాను. ప్రభు నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు, నన్ను ఈ బలహీనత నుంచి విడిపించు. అడగాల. నేనేదో చేయగలుగుతాను అనుకుంటే కాదమ్మా, నేనేదో చేయగలను కాదు. ఆయనకి సమస్తము సాధ్యం. ఆయనే ఆ కార్యం నా జీవితంలో చేయగలడు. మరొక మాట చూసుకుందాం, చూడండి. జాగ్రత్త అయిన మాట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మీరు దేవుని సేవ చేయాలి అంటున్నాడు ఇక్కడ. ఏమని? ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సేవ ఎవరు చేస్తారు? సేవకులు చేస్తారు. మనమందరం ఎందుకు చేయాలి సేవ? అది సేవకుడు పని కదా. మనమందరం ఎందుకు సేవ చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. పౌలు భక్తుడు రోమా సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు లోక మర్యాద కాదు చేయాల్సింది. లోక మర్యాద కాదు. ఏంటమ్మా నువ్వు ఈ సండే బల తీసుకోలే అంటది పక్క ఆమె. భయం తీసుకుంటే అయిపోలే. ఏంటక్క తీసుకోలే? ఇంటికి పోయినాక అనుమానం నాకు. ఏం చేసిందో ఏమో, ఒప్పుకోలేదేమో, తప్పుకోలేదేమో, తీసుకోలేదేమో. ఇదంతా ఎందుకు? పక్కన పంచేవాడని చూస్తారు కదా నిన్ను. పంచేవాడు చూస్తారు, వాడెంత పరిశుద్ధులో తర్వాత సంగతి. పంచేవాడని చూస్తారు, ఎత్తుతాం. లోక మర్యాదను అనుసరిపోదు. ఆచారయుక్తంగా బలలో పాల్గొనవద్దు. చదవండి. ప్రభా నీ చిత్తమా అనేది నేను బలలో ఉదయమే అడగాల మాట. ఇవాళ నేను బలలో పాల్గొనటం ప్రభా నీ చిత్తమేనా, నీకు ఇష్టమేనా? నా కొరకు సిద్ధపరిచిన బలలో మరి నా వంతు భాగము నేను తీసుకోవటానికి నాకు యోగ్యత అర్హత దయచేయని సిద్ధపరచుకొని రావాలి నాన్న. సిద్ధపరచుకొని రావాలా? 7 దాకా వచ్చినాక తీసుకుంటే పోలే, మళ్ళీ ఆదివారం దాకా ఉండదు. మళ్ళీ ఆదివారం దాకా ఉండదు కదా. ఒక ఆమె తీసుకుంది, ఒక ఆమె తీసుకొని ఏం చేసిందంటే ఏమేమో చేసింది. ఆమె ఏమనుకొని తింటుంది? మంచిదే, అవగాహన లేని పని అది. తప్పు ఒప్పు అనడం కాదు, తెలియదు. మనం అలా తెలియని వాళ్ళలాగా ఉండదు. మనం అలా తెలియని వాళ్ళలాగా ఉండదు. అలాగే తీసుకునే దాన్ని కొరింథీ పత్రికలో పౌలు గారు వివరించాడు. మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనములో అలాగే తీసుకొనటం దేనికి సాదృశ్యమో చూడండి. జాగ్రత్తగా చదువునాను ఇక్కడ. మీరు ప్రభు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది రెండు కలపకండి. మీరు లోక మర్యాద చొప్పున ఆచారయుక్తంగా అలవాటుగా తీసుకుంటే అది దయ్యపు పాత్ర. పరీక్ష లేకుండా తీసుకుంటే అది దయ్యపు పాత్ర. మరి రెండెట్లా తీసుకుంటారు మీరు? రెండెట్లా తీసుకుంటారు? చదవండి.
ప్రభువు బల్ల మీద ఉన్న దానిలో ఉమ్, దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా ఉమ్. పాలు పొందనేరరు. చూసారా, ఇక్కడ సంఘంలో ఒక దుశ్చర్య జరుగుతుంది. ఏం దుశ్చర్య చెప్పండి? ఇదే బల్ల దయ్యం బల్ల అవుతుంది, ఇదే బల్ల ప్రభు బల్ల అవుతుంది. ఇదే బల్ల ప్రభు బల్ల అవుతుంది, ఇదే బల్ల దయ్యం బల్ల. అందుకే చెప్పినాడు శిష్యులకి ఇవన్నీ చెప్పలే. శిష్యులు మీరు తీసుకోండి తినండి అన్నాడు, బయలుదేరిపోతానే ఉన్నాడు. ఆయనకి సిలువ టైం అయిపోతుంది, నా సమయం వచ్చేసింది, పదండి. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు, నడవండి తొందరపడుతున్నాడు అక్కడ. ఇప్పుడు పౌలు గారికి తీరిగ్గా చెప్పాడు ఇవన్నీ. ఇప్పుడు చెప్పినాడు, అందుకే అన్నాడు 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవాలి. అమ్మ ఎప్పుడు కూడా నువ్వు ఏదో నీకు పరీక్ష రాసుకున్నాక నీకు ఇస్తే ఎన్ని మార్కులు వేసుకుంటావు? బాగుంది, 101 వేసుకోకూడదు. ఏమైంది? 100కి 100 వేసుకుంటావు నువ్వు వేసుకుంటే కదా. ఎందుకనంటే నువ్వు పరీక్షించుకునేది కఠినమైన పరీక్ష కాదు. నువ్వు కఠినమైన అసలు నేను కొన్ని క్వశ్చన్స్ కొన్ని ఆన్సర్ రాసి మార్కులు వేసుకోమంటే నీకు ఈజీ క్వశ్చన్స్ ఈజీ ఆన్సర్ రాసి మార్కులు వేసుకో. కానీ ఇక్కడ ఈజీగా కాదు పరీక్ష, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు మరి ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. బల్ల మీద ఏముంది? శరీరము అనగా ఆయన సంఘం ఉంది. బల్ల మీద ఇంకోటి ఏముంది? రక్తం ఉన్నది అనగా చెల్లించిన విలువ ఉంది అక్కడ. అది ఇప్పుడు లేదు, ఆ విలువ ఉంది ఇక్కడ. అందుకనే నువ్వు ఒక వస్తువు కొన్నప్పుడు ఆ డబ్బు అతనికి ఇచ్చేసిన తర్వాత ఆ వస్తువుతో పాటు దాని విలువ ఉన్న ఒక స్లిప్ ఇస్తాడు, ఇన్వాయిస్ ఇస్తాడు, లేకపోతే బిల్ ఇస్తాడు. మనం అడుగుతాం, ఏమైనా బిల్ ఇవ్వండి. బిల్ ఎందుకు? వస్తువు ఇచ్చా కదా, డబ్బులు ఇచ్చావు, వస్తువు ఇచ్చాను, లేదు బిల్లు ఇవ్వాలి, ఇది ఎంత కొన్నాను, ఎప్పుడు తీసి చూసినా నాకు ఆ విలువ కనబడాలి. ఆ రక్తము ఉన్నది, విలువైన రక్తం ఉన్నది, సంఘం ఉన్నది. కనుక సంఘములో నీ పాత్ర ఏంటి, సంఘంలో నీ జీవితం ఏంటి? ఒకటి. రెండవది, లోకంలో నీ ప్రవర్తన ఏంటి, లోకంలో నీ సాక్ష్యం ఏంటి? రెండు. అదే ప్రచురించడం. ఈ విషయాన్ని ఒకసారి పరీక్షించుకుందాము, ఒకసారి ఆలోచించుకుందాము. ప్రభా, ఈ వారంలో నేను కొన్ని అబద్ధాలు కూడా వాడినా, మరి కొద్దిగా చిన్న అనుమానాలు కూడా, చిన్నవి కాదు. అందుకే అన్నాడంటే క్షమించే పాపం ఉంది, మరణకరమైన పాపం ఉంది, మరణకరం కాని పాపం ఉంది కాబట్టి అబద్ధం ఆడమని కాదు. అది స్వతంత్రం కాదు మనకు, అది హక్కు కాదు. బల్ల దగ్గర పరీక్ష వేరు, బల్ల దగ్గర పరీక్ష చాలా డిఫరెంట్గా ఉంది. గమనించాలి. ఒకరిద్దాం, కళ్ళు మూసుకుందాము, ఒకసారి ప్రశ్నించుకుందాం. ప్రభు, నేను ఇంతకాలంగా నీ రొట్టె తీసుకుంటున్నా, నీ ద్రాక్షరసం తీసుకుంటున్నా, నీ శరీరం తింటున్నా అనుకున్నా, నీ రక్తం త్రాగుతున్నా అనుకున్నా, నేను పరీక్షించుకోమనగానే నేను ఎట్లా ఉన్నా, నాకేలాగా ఉందనుకుంటున్నా. కానీ ఇది సంఘంలో నేను ఎలా, ఇప్పుడు నేను తీసుకున్నది సంఘంలో నా వంతు భాగం. కనుక ఎంతమందితో నేను సమాధానం కలిగి ఉన్నా, రిపీట్ చేయాలంటే మళ్ళీ 1 hour పట్టింది. ప్రార్థన చేసుకుందామా?